నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. ఇక డీటెయిల్ చూస్తే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఆర్టీఓ అధికారులు ఫిట్నెస్ లేని స్కూల్స్ కాలేజీల బస్సులను వరుసగా తనిఖీలు చేస్తున్నారు. ఈ నెల 12 నుంచి పాఠశాలలు రీఓపెన్ అయిన నేపథ్యంలో స్కూల్ బస్సులను 2 రోజుల వ్యవధిలో తనిఖీలు చేపట్టి డ్రైవర్ లైసెన్స్, బస్సు ఫిట్నెస్ పర్మిట్, ట్యాక్స్ కండిషన్ సరిగ్గా లేకుండా 13 బస్సులను ఆర్టీఓ అధికారులు సీజ్ చేశారు. ఇదివరకే ఆయా స్కూల్స్ యాజమాన్యాలకు బస్సుల ఫిట్నెస్ లపై అవగాహన కల్పించామని, అయినప్పటికీ నిర్లక్ష్యంగా ఉంటూ విద్యార్థుల భద్రతను పట్టించుకో ఫిట్నెస్ లేని బస్సులను రోడ్డుపై నడుపుతున్నారని, ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని పటాన్చెరు ఆర్టీఓ విజయరావు హెచ్చరించారు. ఈ దాడులు మరికొన్ని రోజుల వరకు జరుగుతూనే ఉంటాయన్నారు. స్కూల్లో మనకు ఈ మంత్ అంటే జూన్ 12 నుంచి రీఓపెన్ అయినాయి. దీనిలో భాగంగా స్కూలు యాజమాన్యాలకు అందరికీ కూడా మేము ముందే ఫిట్నెస్లు అన్నీ చేయించుకొని